అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్న వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆదివారం అండి. వచ్చేప్పటికి ఏప్రిల్ 19వ తారీఖు అండి. అయితే ఈ రోజుకి నేను మందు స్ప్రే చేసుకొని 3 వారాలు అవుతుందండి. సో ఈరోజైతే ఒకసారి మందు స్ప్రే చేద్దాం అన్న ఉద్దేశంతో రావడం జరిగింది. పిందులు ఉండడం జరిగింది, కాయలు ఉండడం జరిగింది. సో కాయని తామర పురుగు గీక్కుండా లేదంటే పిందె సాగడానికి మందు అయితే తెచ్చుకోవడం జరిగిందండి. అంటే ఈ తామర పురుగుకి సంబంధించి చాలా రోజులు అవుతుంది మందు తెచ్చుకొని, కానీ స్ప్రేయింగ్ అయితే చేసుకోలేదు. 3 వారాలు అవుతుంది కాబట్టి ఒకసారి స్ప్రేయింగ్ చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఆల్రెడీ నీళ్లు కూడా పెడతా ఉన్నామండి. అంటే ఒకసారి ఇలా కాయలు ఉన్నాయా లేవా అని చెప్పేసి చూపిస్తాను నేను తోటలో. చూపించిన తర్వాత జస్ట్ ఊరక మందులు చెప్పేస్తాను అంతే. ఎందుకోసం అంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి ఒకసారి స్ప్రేయింగ్ చేద్దాము అని ఒక ఆలోచనతో రావడం జరిగింది. అంటే మీ తోటలో కాయలు లేని వాళ్ళు మాత్రం మందులు అయితే స్ప్రేయింగ్ చేసుకోవద్దు, ఉన్నవాళ్ళు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోండి, పిందె ఉన్నవాళ్ళు మాత్రమే. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి, పిండి సాగడానికి కూడా ఈరోజు తెచ్చుకున్న మందు పనిచేస్తూ ఉంటుంది. అంటే అది పెద్ద మందు ఏం కాదండి, జస్ట్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో ఒకసారి అయితే చూద్దామండి. సో ఒకసారి అయితే చూద్దామండి పిందెలు ఉన్నాయా లేవా అనేది. అంటే ఎకరానికి ఒక 500 రూపీస్ అనేది పెద్ద విషయం అయితే కాదు కదండి. ఒక కింటా కాపు కాసినా కూడా 13,000 14,000 పడ్డా మనకి నష్టం అయితే ఏం రాదు కదా. సో అందుకోసం ఒకసారి చూడండి అండి. చూసిన తర్వాత జస్ట్ మందులు చెప్పేస్తాను అంతే. సో చూడవచ్చు మిత్రులారా, ఇదిగోండి ఇలా ఉండడం జరిగిందండి. అంటే ఆల్మోస్ట్ తోట మొత్తం ఇలాగే ఉందని చెప్పేసి మీరు అనొచ్చు. పర్లేదు, మ్యాక్సిమం ఇలానే ఉంది, కొన్ని చోట్ల తప్ప. చూసారు కదండి. ఎవరి తోటలో అయితే పిందులో ఉండటం జరిగిందో, కాయలు ఉండటం జరిగిందో వాళ్ళు మాత్రమే స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. ఇది స్ప్రేయింగ్స్ కాదు, స్ప్రేయింగ్ అనేది చేసుకోండి, లేకపోతే వద్దండి. ఎందుకోసం అంటే అనవసరమైన ఖర్చు పెంచుకోవాల్సిన అవసరం లేదు కదండి. ఇదిగోండి ఈ టైంలో చూడండి ఆకులు అనేవి ఎలా వచ్చినాయి చూడండి. పూత చాలా ఉండటం జరిగింది, కానీ ఎండలు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి కదండి. కాయగా మారకపోవచ్చు. ఎందుకోసం అంటే వచ్చిన పూత కూడా మాడిపోతూ ఉంది. అది మాత్రమే కాదు, వచ్చిన ఆకు కూడా ముడుచుకుపోతూ ఉంది. సో పెద్ద ప్రయోజనం అయితే ఉండదు పూతలు ఉన్నా కూడా. ఇవ్వండి అంటే కొన్ని పిందెలు అవుతూ ఉన్నాయి. అవి పిందెలు అవి కాయగా సాగి మనకి ఎప్పటికి వస్తుందో తెలియదు కదా. ఇదిగోండి. సో చూశారు కదా మిత్రులారా, అలా అయితే ఉండడం జరిగింది. అలాగ మీ తోటలో కాయలు పిందెలు ఉన్నవాళ్ళు మాత్రమే స్ప్రేయింగ్ అలాగ మీ తోటలో కాయ పిందె ఉన్నవాళ్ళు మాత్రమే స్ప్రేయింగ్ చేసుకోండి, లేకపోతే చేయమాకండి. అయితే ఈరోజు నేను తెచ్చుకున్న 2 మందులు ఏంటో చెప్పేస్తాను. నేను ఈరోజు తెచ్చుకున్న మొదటి మందు వచ్చేప్పటికి 6 జోన్ అనమాట. 6 జోన్ అంటే ఏం లేదండి, ఫార్ములా నెంబర్ 6 అంటాము. అంటే మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి కదండి, అవే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇది ఎందుకోసం అంటే ఆల్రెడీ పిందె ఉంది కాబట్టి పిందె సాగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఆల్రెడీ నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, ఇది మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది మైక్రో న్యూట్రియన్స్ అనేవి అని చెప్పడం జరిగింది. సో ఫైనల్ స్టేజ్లో కూడా ఒకసారి స్ప్రేయింగ్ చేద్దాం అని చెప్పేసి తెచ్చుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే ఆకు అనేది నీట్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా పిందె అనేది సాగుతుందండి. సో ఆ ఉద్దేశంతో నేను ఇది ఈరోజు కాయ సాగటానికి లేదంటే పిందె సాగటానికి తెచ్చుకోవడం జరిగింది. అదే దీని డోస్ వచ్చేప్పటికి ఎకరానికి 400 ml అండి, సరిపోతుంది. పర్పస్ అంటే మైక్రో న్యూట్రియన్స్ అంటే తెలుసు కదండి మీకు ఆల్రెడీ. సో అయితే ఈరోజు నేను తెచ్చుకున్న 2వ మందు వచ్చేప్పటికి స్లేయర్ ప్రో అండి. స్లేయర్ ప్రో అంటే ఏం లేదండి, అక్టారా లిక్విడ్ ఉంది కదండి, అదే ఇది. థయామెథాక్సామ్ 30% ఎఫ్ఎస్ అనమాట. అంటే ఇదేందుకు తెచ్చుకున్నా అంటే మనం ప్రజెంట్ అయితే పిందె ఉంది, కాయలు ఉన్నాయి కాబట్టి ఇన్ కేసు తామర పురుగు ఉన్నట్లయితే కాయని గీకేస్తూ ఉంటుంది, షైనింగ్ పోతూ ఉంటుందండి. ఆ ఉద్దేశంతో ఒకసారి స్ప్రేయింగ్ చేద్దాం, ఆల్రెడీ ఉంది కాబట్టి స్ప్రేయింగ్ చేద్దామని తెచ్చుకోవడం జరిగింది. మీరైతే అవసరమైతే స్ప్రేయింగ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ తోటలో పిందె కాయ ఉన్న వాళ్ళు మాత్రము అది స్ప్రే చేసుకోండి మైక్రో న్యూట్రియన్స్ అనేవి. ఇన్ కేస్ మీ తోటలో పురుగు ఉన్నట్లయితే ఏదైనా సరే పురుగు మందు ఒకటి స్ప్రేయింగ్ చేసుకోండి. ఇది మనకి ప్రొక్లైమ్ కానీ లేదంటే రిమాన్ అయితే ఈ టైంలో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ కాబట్టి నోవాల్యూరాన్ అనేది ఆకుని ముదిబారే విధంగా చేస్తూ ఉంటుంది. కానీ ఫైనల్ స్టేజ్లో మనకి ఆకు ముదిబారిన కూడా పెద్ద నష్టం అయితే ఏముండదండి. ఈరోజు నేను తెచ్చుకున్న 2 మందులు అవేనండి, 6 జోన్ అంటే మైక్రో న్యూట్రియన్స్. 2వ మందు వచ్చేప్పటికి స్లేయర్ ప్రౌండ్ అంటే థయామెథాక్సామ్ 30% ఎఫ్ఎస్. అంటే దీని యొక్క డోస్ గురించి తెలుసుకున్నట్లయితే ఎకరానికి 250 ml అండి, సరిపోతుంది. సో మిత్రులారా, అదేనండి ఈరోజు నేను తెచ్చుకున్న 2 మందులు. అయితే ఫైనల్గా నాది ఒక రిక్వెస్ట్ అండి, మేబీ ఇంకా మందు స్ప్రే చేస్తామో లేదో తెలియదు, కానీ నా యొక్క రిక్వెస్ట్ని మన్నించి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే రైతులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే దయచేసి వీడియోస్కి లైక్ చేసి మీ తోటి రైతులు కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మీకు మంచి వీడియోలు చేస్తాను. అండ్ అలాగే
తక్కువ రేట్లోనే మన మిరప తోటని ఎలా పండించుకోవాలో కూడా చెప్తానండి. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నేను చాలా తక్కువ రేటు కలిగిన మందులతోని తామర పురుగుని, అలాగే నల్ల తామర పురుగుని కంట్రోల్ చేసుకోవడం జరిగింది. మీరు చూసే ఉంటారు, ప్రతిసారి కూడా నేను మ్యాక్సిమం తోట అనేది చూపిస్తూ ఉన్నాను ఎలాగుంది ఏంటి అనేది కూడా. సో మీరు ఒకసారి గమనించుకోండి మిత్రులారా. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మీకు మంచి మంచి మందులు, తక్కువ రేటు కలిగిన మందులు చెప్పి మీకు నష్టం కలగకుండా ఉండే విధంగా చేస్తా అని చెప్పేసి కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలండి.